అలా షాపింగ్కి వెళ్ళి నచ్చినవి కొనుక్కోవడం క్రమంగా తగ్గుతోంది. ఎన్నో రకాల ఆన్లైన్ షాపింగ్ యాప్లు, మరెన్నో రకాల వస్తువులు ఆన్లైన్లో ఉండటంతో ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇక ఆన్లైన్లో ఆఫర్లు కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండటంతో తక్కువ ధరకు కూడా కొనేస్తున్నామని ఫీల్ అయిపోతున్నాం. మరోవైపు ఆన్లైన్లో ఏదైనా కొనాలంటే మనం ముందుగా చూసేది రేటింగ్. స్టార్లు ఎక్కువ ఉంటే మంచి క్వాలిటీ అని నమ్మేస్తాం. స్టార్ రేటింగ్ మన కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఇదే అలవాటు ఇప్పుడు కస్టమర్లకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఈ కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ దానికి సమాంతరంగా మరో ప్రమాదకరమైన ప్రపంచం వెలుగులోకి వచ్చింది. అదే నకిలీ రేటింగ్, నకిలీ సమీక్షల వ్యవస్థ. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్స్లోనూ కనిపిస్తున్న అనేక 5 స్టార్ సమీక్షలు నిజమైనవే కావు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొద్దిమంది చేసే మోసం. ఇది పూర్తి స్థాయి వ్యవస్థ ఉందట దీనికి. కొంతమంది డబ్బు కోసం రివ్యూ రాస్తారు, మరికొందరికి ఉచిత ప్రోడక్ట్స్ ఇస్తూ సానుకూల రివ్యూలు రాయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి అనేక పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి రివ్యూస్ ఇస్తారు. తాజాగా కంప్యూటర్ ద్వారా సృష్టించే ఆటోమేటెడ్ సమీక్షలు కూడా ఈ స్కామ్లో భాగమయ్యాయంటే మరింత షాక్ కలిగించే విషయం. మరి రివ్యూ ఫార్మింగ్ ఎలా జరుగుతుందంటే, రివ్యూ రేటింగ్ మార్కెట్లో దీనిని ఇప్పుడు రివ్యూ ఫార్మింగ్ అని కూడా పిలుస్తున్నారు. క్లోజ్డ్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి కొత్త ఉత్పత్తులను లిస్ట్ చేస్తారు. ఉత్పత్తిని కొనాలి, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత డబ్బును రీఫండ్ చేస్తారు, లేదా మరో ప్రోడక్ట్ ఏదైనా ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఒక ఉత్పత్తికి వందలాది పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. కస్టమర్లు ఉత్పత్తి నమ్మదగింది అని అనుకుంటారు, కానీ ఆ నమ్మకం పూర్తిగా ఆర్టిఫిషియల్. ఈ నకిలీ రివ్యూలు, రేటింగ్ వ్యవస్థల వల్ల కేవలం వినియోగదారుడే కాదు, నిజాయితీగా వ్యాపారం చేసే విక్రేతలు కూడా నష్టపోతున్నారు. ఇక ప్రభుత్వ గణాంక లెక్కలు చూస్తే వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ వచ్చే ఈ కామర్స్ కంప్లైంట్స్ 2018లో 95,000 ఉండే. 23కు వచ్చేసరికి 4.44 లక్షలకు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ రివ్యూ, రేటింగ్ కోసం ప్రత్యేక భారతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. సమీక్షలు ఎలా సేకరించాలి, ఎలా ధృవీకరించాలి అనే అంశాలపై పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. నకిలీ సమీక్షలు ఇప్పుడు కేవలం సోషల్ మీడియా సమస్య కాదు, ఇది నేరుగా వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఒకప్పుడు ఆన్లైన్ రివ్యూలను నమ్మిన కస్టమర్లు ఇప్పుడు ప్రతి 5 స్టార్ రేటింగ్ను అనుమానంగా చూస్తున్నారు. అయినప్పటికీ కొనుగోలు సమయంలో సమీక్షలే ప్రధాన ఆధారం కావడంతో ఈ స్కామ్ కొనసాగుతూనే ఉంది.